తెలంగాణలో రేషన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ షాపులు బంద్ కానున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 5 నెలల నుంచి రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు రేషన్ డీలర్స్. దుకాణాల అద్దెలు, సిబ్బంది జీతాలు అన్నీ కూడా అప్పులు చేసి చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. రేషన్ పంపిణీకి ఉపయోగించే బ్యాగులు ఇలా వాటి బిల్లులను చెల్లించడం లేదన్నారు. ఈ క్రమంలోనే రేషన్ షాపులు బంద్ చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఉచిత బియ్యం అందిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ డీలర్ల బకాయిల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలి అన్నారు. లేకపోతే సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 31లోగా బకాయిలు చెల్లించకపోతే ధర్నాలు మొదలు పెడతామని తెలిపారు. సెప్టెంబర్ 2న ఆర్డీఓ కార్యాలయాల దగ్గర, 3న కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తామని సంఘం ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 4న హైదరాబాద్లోని అసెంబ్లీ దగ్గర ధర్నా చేస్తామని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది. రేషన్ డీలర్ల బకాయిలను చెల్లించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. డీలర్లకు ప్రతి నెల గౌరవ వేతనంగా 5,000 ఇవ్వాలని తెలిపింది. అలాగే ప్రస్తుతం క్వింటాల్కు 140గా ఉన్న కమిషన్ను 300కు పెంచాలని కోరింది. రేషన్ డీలర్లకు ప్రతి నెల సుమారు 25 కోట్ల మిషన్ బకాయిలు ఆగిపోయాయని తెలిపింది. 5 నెలలు కలిపి మొత్తం 125 కోట్లకు బకాయిలు చేరాయని రేషన్ డీలర్ల సంఘం తెలిపింది. అలాగే రేషన్ షాపులను కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలుగా మాత్రమే కాకుండా మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.